వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. ఇది నైట్ రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలతోని, మామ్స్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది పీక్స్లో అనేది చూపించడానికి నేను వీడియో అయితే తీశాను. మా పిల్లలతో అయితే చాలా కష్టము. సో మా పిల్లలతో నైట్ అంతా ఎలా ఉంటుంది, ఎలా పని చేసుకుంటాను అని చెప్పి వీడియో అయితే తీశాను. మీకు కానీ నచ్చితే వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా నిన్న అయితే సొరకాయ పప్పు అయితే చేశాను. ఇంక ఈవినింగ్ కూడా అదే అనమాట. సో మేము ఎక్కువగా ప్లెయిన్ ఆమ్లెట్ తింటాము. సో పప్పులో నంచుకోవడానికి అయితే ఆమ్లెట్ వేసాను. మా పాపకైతే ఆమ్లెట్ వేసిచ్చి నేనైతే ఇంకా ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని అందులోనే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్స్ట్రా తీసుకొని వస్తే మ్యాక్సిమం 2 వీక్స్ కంటే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఎగ్స్ ఉంటే ఎక్కువగా ఆమ్లెట్స్ వేసుకుంటాము. బాయిల్డ్ ఎగ్స్ కంటే మేము ఆమ్లెట్స్ ఎక్కువగా తింటాము. సో పప్పుచారు అయితే ఇంకా కంపల్సరీ ఆమ్లెట్ ఉండాలి కదా. ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. చాలా తృప్తిగా తింటాము ఆమ్లెట్ వేసుకుంటే. ఇంకా చాలా టేస్టీగా ఉంది. ఆనియన్స్ వేసుకొని తిన్నాను. ఎప్పుడు ప్లెయిన్దే కదా తినేది. సో ఈసారి ఆనియన్స్ వేసుకొని తినేకి చాలా టేస్టీగా అనిపించింది. మరి మీరు పప్పుచారు చేసుకున్నప్పుడు మీరేం వేసుకుంటారు? అప్పడాలు ఎక్కువగా వేసుకుంటారా, లేకపోతే ఇలా ఆమ్లెట్స్ వేసుకొని తింటారా? నేనైతే అప్పడాలు ఎక్కువగా చెయ్యను. మా ఆయన ఉన్నప్పుడే, సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాడు కదా, ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు పప్పుచారు ఉంటే ఖచ్చితంగా అప్పడాలు కానీ లేకపోతే ఆమ్లెట్ కానీ వేయమని చెప్తాడు. సో నేను తిన్నాను, అలాగే పిల్లలకు కూడా పెట్టేశాను. మా పాప ఇక్కడ ఎందుకు ఏడుస్తుంది అంటే తన కాళ్ళ నొప్పి అని ఏడుస్తుంది. సో తనకు మంది అయితే వేసాను. ఇంకా మా చిన్న పాపకేమో మోషన్స్. ఇంకా నా గురించి చెప్పనవసరం లేదు. ఇంక ఇంటి పనులు వీళ్ళని చూసుకునేసరికి నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ ఎందుకు వీళ్ళు చూసారు, ఇందాక వరకు ఏడ్చింది, మళ్ళీ అది అయిపోయింది, నొప్పి అయిపోయింది. ఇంక ఇక్కడ ఇద్దరు ఎందుకు బెదిరిస్తున్నారు అంటే గంట పట్టుకొని బెదిరిస్తున్నా కానీ నవ్వుతున్నారు అసలుకి. నేను ఒక పని చేసుకుందామని వెళ్తే ఇంకొక పని పెట్టారు నాకు ఇక్కడ. సరే తిన్నాను కదా ప్రశాంతంగా, పిల్లలకు కూడా పెట్టేశాను. ఒక అంట్లు కడిగేసుకుంటే రేపు పొద్దున నాకు పని ఉండదులే, లేచి టిఫిన్ చేసుకొని తింటే ఒక పని అయిపోయింది అనుకుంటే ఇక్కడికి వచ్చేళ్ళకి చూడండి బియ్యం ఎలా పడబోసారో. అసలుకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇంకేం చేస్తాను, బియ్యం అన్నీ ఎత్తి గిన్నెలోకి ఎత్తుకొని, అన్ని బియ్యం అయితే పడేయలేము కదా బయట, ఇంకా రేపు అవే కడిగేసుకొని నీట్గా వండుకోవచ్చులే అని చెప్పి గిన్నెలోకి ఎత్తుకొని కిచెన్ రూమ్లో అయితే పెట్టాను. ఇంకా బొమ్మలన్నీ తీసి ఎక్కడక్కడ పడేస్తారు. ఇంకా పనుకునే ముందు ఇల్లు కూడా నీట్గా చిమ్మేద్దాము, రేపు పొద్దున ఎక్కర్లే అని చెప్పి టైం ఉంది కదా, డిన్నర్ ఫాస్ట్గా చేశాను, పని చేసుకుందామని చెప్తే అరగంటల 10 నిమిషాలు అయిపోయే పని 1-2 గంటలు చేస్తారు వీళ్ళు ఏ పని అయినా కానీ. నాకు ఇంకా బెడ్ మొత్తం సదిరేసాను. ఎక్కడ లేని చెత్త అంతా బెడ్ పైన ఉండిద్ది, ఏమి ఇచ్చినా కానీ బెడ్ పైన పడేస్తారు, నీట్గా తినరు. సో హాల్లో బెడ్ అయితే నీట్గా సదిరేసాను. ఇంక ఇల్లు మొత్తం చిమ్మేసి ఇంకా బెడ్రూమ్ బెడ్షీట్ కూడా ఇదిలిచ్చేసేసాను. పనుకునేటప్పుడు పిల్లలు కదా ఏమన్నా ఉంటుందని చెప్పి బెడ్షీట్ కూడా ఇదిలిచ్చి నీట్గా సదిరాను. ఇంకా దిండ్లు అవన్నీ వేసేసి ఇంకా మా పిల్లల్ని బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి డైపర్స్ వేసేస్తే ఒక పని అయిపోతుంది వాళ్ళది. ఇంకా డైపర్ వేసేటప్పుడు కూడా మా చిన్న పాప తీసుకిస్తూ ఉంటుంది, వద్దని చెప్పి ఒక మూలను పోయి కూర్చునిద్ది. ఇంకెలాగలా అయితే పిల్లల్ని మా చిన్న పాపని తీసుకొని డైపర్ అయితే వేసేసాను. ఇంక అప్పుడే నా డే అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా వేడి నీళ్ళు అయితే కాగబెట్టి ఫ్లాస్క్లో అయితే పోసుకున్నాను నైట్ దాహం వేసినప్పుడు తాగడానికి. మా చిన్న పాపకి అయితే మోషన్స్ అవుతున్నాయి అని చెప్పాను కదా, అందుకే పాల బదులు ఓన్లీ హాట్ వాటర్లో పీడియాష్యూర్ అయితే వేసి ఇచ్చాను. మా పాపకైతే బాటిల్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే నిద్రపోదు. ఇంకా రోజు నైట్ పనుకునే ముందరైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి లైట్స్ కూడా ఆఫ్ చేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాను పిల్లల్ని తీసుకొని. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా 1 అవర్ అయితే పడుతుంది వాళ్ళు పనుకోవడానికి. కొట్టుకోవడమో ఆడుకోవడమో ఏదో ఒకటి చేస్తారు లైట్స్ ఆఫ్ చేసినా కానీ. ఇంకా లైట్స్ ఆఫ్ చేసి ఇలా పనుకుందాం అనేసరికి ఒకటి గుర్తొచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోవడము. మనకు ఒకటి ఉందిలేండి మైగ్రైన్, అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, ప్రశాంతంగా ఉండనివ్వదు వచ్చినప్పుడల్లా. సో అందుకే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. ఫ్లాస్క్లో ఉన్న వాటర్ హాట్గా ఉన్నాయి కదా, అందుకే ఈ బాటిల్లో తీసుకొని అయితే తాగాను వాటర్ ఉంటే. ఇంకా నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.